డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కుకట్పల్లి బ్రాంచ్లో 3 టర్మ్స్గా ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎంతోమంది ఏజెంట్స్కి సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్తో పాటు పెట్టుబడికి కూడా ఆప్షన్ కల్పిస్తూ కొన్ని పాలసీస్ తీసుకొచ్చింది. అందులో ఒకటి లైఫ్ ఇండెక్స్ పాలసీ, ఒకటి ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్. మరి పెట్టుబడి కూడా ఆప్షన్స్ అంటే ఏంటి సార్? అసలు దాని గురించి వివరంగా మా వ్యూవర్స్. అంటే ఇవాళ యూత్ కోరుకునే విధంగా యూత్ ఏమైతే కోరుకుంటుందో దానికి అనుగుణంగా కార్పొరేషన్ అనేది డిజైన్ చేస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక చేంజెస్ తీసుకొస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ఇండెక్స్ ప్లస్ అనేటువంటి పాలసీని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇండెక్స్ ప్లస్ పాలసీ గురించి చెప్పేదానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను. ఏంటి అని అంటే, ఇప్పుడు చాలామంది యూత్ ఏం చేస్తున్నారు అంటే, ట్రెడిషనల్ పాలసీస్ కన్నా మేము మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతాము, స్టాక్స్లలో పెట్టుబడి పెడతాము, మాకెందుకు లేండి, మాకు ఇవి వద్దులేండి అవి వద్దులేండి అని అంటుంటారు. అని వాళ్ళంతా కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతుంటారు, స్టాక్స్లలో పెడుతుంటారు. 90% ఆఫ్ పీపుల్స్ వాళ్ళ యొక్క అనుకున్న గోల్స్కి అనుగుణంగా ఉండలేకపోతారు. కొద్దిగా మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనట్టయితే వాళ్ళు బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ యొక్క క్యాపిటల్స్ కూడా కొన్ని సందర్భాల్లో లూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే వీటి గురించి చెప్పేటప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేటువంటిది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అంటే ఈ 3 సెక్టార్ కింద మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ 3 సెక్టార్ కింద ఎట్లాగైతే ఉన్నాయో, ఈ 3 అంటే మ్యూచువల్ ఫండ్ ప్రతి ఒక్కటి మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో మార్కెట్కు లోబడి పనిచేయాల్సి వస్తుంది. అది మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ మనం ఇవాళ ఉన్నటువంటి రిటర్న్స్ రేపు పొద్దున ఉంటుందని చెప్పడానికి లేదు. ఫండ్ పర్ఫార్మెన్స్ మార్కెట్ యొక్క రిస్క్లకు లోబడి పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో మొత్తం ఒక 3 సెక్టార్ కింద మనం భావించినట్టయితే, దీనికి నేను ఒక కొత్త ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి అనుగుణంగా ఒక ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. మన క్రికెట్ మ్యాచ్ అందరికీ తెలుసు. మామూలుగా క్రికెట్ మ్యాచ్ అంటే అందరికీ బాగా ఈజీగా, అంటే దానికి ఏమో కనెక్ట్ అవుతారు. అయితే ఇవాళ ఏం చేస్తుంటామంటే, మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నాను నేను. మ్యూచువల్ ఫండ్కు దీనికి కలుపుతున్నాను. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఇవాళ మనకు లీగ్ మ్యాచ్లు జరుగుతుంటాయి. లీగ్ మ్యాచ్లు అంటే ఒక 10, 12, 15 ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టీం లాగా ఉండి అవన్నీ మ్యాచ్ల కిందకి వస్తుంటాయి. ఈ లీగ్ మ్యాచ్లు అయిన తర్వాత ఏమవుతాయి, వీటిపైన అన్నీ ఒకదానికొకటి అంటే పోటీ జరిగిన తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో దాని నుంచి ఏమొస్తారు, ఇంకొక ఎక్కడికి వస్తారు, సెమీఫైనల్ కాదు, ఇంకా లీగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఒకరికొకరు అయిన తర్వాత, అంటే ఎవరైతే విన్నర్ అవుతారో అందులోకి వెళ్ళి సెమీఫైనల్కి వస్తారు. సెమీఫైనల్లో కూడా వాళ్ళ యొక్క టగ్గఫర్గా ఫైట్ చేసుకొని వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఫైనల్కి వస్తారు. ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత ఫైనల్ ఎన్ని మ్యాచ్లు ఉంటాయి? 2 ఉంటాయి. ఒకరు విన్నరు, ఒకరు రన్నర్. 2 మ్యాచ్లే ఉంటాయి. అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు విన్నర్, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు రన్నర్. అంటే అక్కడ ఇద్దరికీ ఉంది. అంటే ఇద్దరు బాగానే కష్టపడి వచ్చారు అక్కడికి. అంటే నేను ఈ మ్యూచువల్ ఫండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ను అంటే చాలా రకాలైన ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ అన్నింటిలో ఉత్తమమైన ఫండ్స్ ఏంటి అనేది చెప్పినప్పుడు, ఇట్లాగా ఫైట్ చేసి ముందుకు వచ్చినటువంటి వాటి ఏవైతే ఉంటాయో దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో స్టాక్స్ కూడా చాలా రకాల స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్స్లు అన్నింటిలో కూడా ఉత్తమమైన పర్ఫార్మెన్స్ కనపరిచినప్పుడే వాటి యొక్క స్టాక్స్ను ముందుకు ఫ్రంట్ సైకిల్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు నేను ఇండెక్స్ ప్లస్ అన్నాను. ఇండెక్స్ అంటే ఏంటి? ఒక పెద్ద స్క్రీన్ పైన కనిపించేటువంటి దాన్ని ఈ ఇండెక్స్ లోపల ఈ యొక్క పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మనకు ఫ్రంట్ సైడ్ కనిపించేటువంటి వాటిని మనం ఇండెక్స్ అని అంటాము. ఇండెక్స్లో ఇప్పుడు ఇది ఏమన్నా ఇండెక్స్ ప్లస్ అన్నాం. ఇండెక్స్ ప్లస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన యొక్క భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్లో బిఎస్సి, ఎన్ఎస్సి అని ఉన్నాయి. బిఎస్సి అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో
నిఫ్టీ అని ఉంటుంది. ఈ నిఫ్టీ అనేటువంటి దాంట్లో నిఫ్టీలో 2 రకాలు, నిఫ్టీ 50, నిఫ్టీ 100. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఐపీఎల్లో ఇట్లా ఫైనల్ మ్యాచ్లో ఎవరైతే రన్నర్ ఉన్నారో ఆ మాదిరిగా నిఫ్టీలో ఉంటాయి. నిఫ్టీలో ఎవరైతే విన్నర్ ఉంటారో విన్నర్ అనేవాళ్ళు 50లో ఉంటారు, రన్నర్ అనేవాళ్ళు 100లో ఉంటారు. సో అట్లాగే ఈ నిఫ్టీ 100, నిఫ్టీ 50 అంటే బాగా పర్ఫార్మెన్స్ చేసే కదా ఇక్కడికి వచ్చారు వీళ్ళు. 5,000 స్టాక్స్లకి వెళ్ళి 100 స్టాక్స్లోకి వచ్చారు అని అంటే వాళ్ళు ఎంతో ఉత్తమమైన పర్ఫార్మెన్స్ ఉంటేనే కదా ఇక్కడికి వచ్చారు. ఈ ఉత్తమమైన పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి వాటిల్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఉత్తమంగా ఉంటుందా, ఉట్టిట్టుగా ఉంటుందా చెప్పండి? ఉత్తమంగానే ఉంటుందిగా. అంటే పర్ఫార్మెన్స్ బాగానే పని చేస్తుందనే కదా. అయితే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ ఇండెక్స్ ప్లస్ అనేటువంటిది యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మ్యూచువల్ ఫండ్లు ఏంటి అలా ఉండదు. మ్యూచువల్ ఫండ్లో మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, వెళ్తుంటాం, ఆ యొక్క మార్కెట్ అనుగుణంగా మన యొక్క రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. ఆ మార్కెట్ ఒకవేళ ఒడిదుడుకు లోనైతే మన యొక్క క్యాపిటల్ని కూడా మనం లూజ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే యూలిప్ పాలసీలో అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమొస్తుంది, ఇక్కడ యూనిట్స్ అలాట్ అవుతాయి, తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది, దీనితో పాటుగా మనకు గ్యారెంటెడ్ అడిషన్ కూడా ఇస్తారు ఈ పాలసీలో. అందువల్ల ఇవాళ చాలామంది తెలియని వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ అని వెళ్ళిపోతుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వచ్చు, మంచి పర్ఫార్మెన్స్ ఇందులో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ చేశాము అనుకుందాం. ఒక ఇయర్లీ ఒక 50,000 లేకపోతే 60,000 పేమెంట్ చేసుకుంటూ వెళ్ళాడు. 5 yearsకి ఎంత అయింది? 60,000 చొప్పున 3 lakhs అయింది. ఆయనకు ఆ రోజు నాడు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక 2 lakhs ఉంది, లేకపోతే 2.5 lakhs ఉంది అనుకుందాం. అక్కడ ఆయన వాల్యూ మాత్రం అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ ఇస్తాం కాబట్టి ఒకవేళ ఆయనకి ఏదైనా జరగకూడదు జరిగితే, ఒక 5 yearsలో కూడా ఏదైనా జరగకూడదు జరిగితే అక్కడ ఆయన వాల్యూ మాత్రమే వస్తుంది, 2.5 lakhs 3 lakhs వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, 10 times ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. ఎవరికి ఇస్తాము అంటే ఇందులో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, అవి చెప్తాను. దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, దీంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో ఏ రకమైనటువంటి గ్రోత్ అనేది ఉంటుంది అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అంటే దీంట్లో 90 days నుంచి ఈ పాలసీ తీసుకోవడానికి 60 years వరకు ఇస్తాం ఈ పాలసీలో. అయితే దీంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫర్ మంత్ 2,500, మ్యాక్సిమం నో లిమిట్. ఇయర్లీ కావాలంటే 30,000, మ్యాక్సిమం మీ ఇష్టం ప్రకారంగా చేసుకోవచ్చు. టర్మ్ ఎంత? మినిమం 10 years ఉంది, మ్యాక్సిమం 25 years ఉంటుంది. అయితే దీంట్లో ఒక కండిషన్ ఏముందంటే 48,000 కన్నా తక్కువ పేమెంట్ చేసే వాళ్ళకు మినిమం 15 years టర్మ్ ఇస్తారు, ఇందులో మ్యాక్సిమం 25 years ఇస్తారు. అదే ఒక 50,000-60,000 మీరు ఇయర్లీ పేమెంట్ చేసినట్టయితే మినిమం 10 years నుంచి 25 years వరకు టర్మ్ తీసుకోవచ్చు ఇందులో. అయితే దీంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్తో పాటుగా గ్యారెంటీ అడిషన్ ఇస్తూ ఉంటాము. గ్యారెంటీ అడిషన్తో పాటుగా మీకు మోర్టాలిటీ ఛార్జెస్ అని కొన్ని ఇందులో తీసుకోవడం జరుగుతుంది. అవి మెచ్యూరిటీ అప్పుడు ఇవి కూడా మీకు వాపస్ చేయడం జరుగుతుంది. మామూలుగా మోర్టాలిటీ ఛార్జెస్ ఇవ్వరు, కానీ ఈ మన యొక్క ఎల్ఐసిలో మోర్టాలిటీ ఛార్జెస్ కూడా ఎట్ ద మెచ్యూరిటీ టైంలో మీకు మోర్టాలిటీ ఛార్జెస్ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆప్షన్స్ ఏమున్నాయి అని అంటే మీరు కావాలి అంటే యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అమౌంట్ పే చేసి. దానివల్ల ఉపయోగం ఏంటంటే అడిషనల్గా ఇంకొక అమౌంట్ అనేది మీకు రేపొద్దున మీకు సమకూరడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఇవాళ ఈ ఇండెక్స్ ప్లస్ మనకు టాప్ ఇందులో 2 రకాల ఫండ్లో ఈ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటుంది. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ అని ఉంటాయి. ఈ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ 2 ఫండ్లలోకి వెళ్తుంది. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ అంటే ఒక నిఫ్టీ టాప్ 100లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే 48,000 కన్నా తక్కువ కట్టేవారు అందరూ కూడా ఈ యొక్క దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. 50 and above పే చేసే వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లోకి వెళ్తూ ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటి అని అన్నప్పుడు ఇందులో గ్యారంటీ ఎడిషన్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది, అందులో తక్కువ ఉంటుంది. గ్యారంటీ ఎడిషన్ ఎప్పుడు ఇస్తాము? 6 years తర్వాత 5% ఇస్తాము, 10 years తర్వాత 10% ఇస్తాము, 15 years తర్వాత 20% ఇస్తాము, 20 years తర్వాత 25%,
25 years తర్వాత 30%. ఇట్లా ఈ ఆప్షన్ ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత గ్యారంటీ ఎడిషన్. గ్యారంటీ ఎడిషన్ అంటే ఏంటి? మీకు ఫండ్ వాల్యూ ఉంటుంది. దీంట్లో మీ ఫండ్కి ఎంత మీ యొక్క వాల్యూ ఎంత అవుతుందో దానికి 5%, 10%, 15%, ఈ 20-25% అనేది దీనికి అడిషనల్గా మేము ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? కస్టమర్కు అడిషనల్ బెనిఫిట్ అనేది అక్కడ సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఆయనకు మోర్టాలిటీ ఛార్జెస్ ఏవైతే కట్ చేసి ఉన్నామో అవి కూడా మెచ్యూరిటీ అప్పుడు ఆయనకు రిటర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాదు, ఈ పాలసీలో మ్యాక్సిమం అయిన 2,50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే అక్కడ వరకు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ పాలసీలో. ఆ పైన చేసినట్టయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్లో రాదు. అంతవరకు అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్లో మనం చూపించుకోవచ్చు. దీంట్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 30 years పర్సన్ పర్ మంత్ 5,000 రూపీస్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, ఆయన ఒక 20 years ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆయనకి ఎంత అవుతుంది? ఫర్ మంత్ 5,000 అంటే ఇయర్లీ 60,000 అవుతుంది. 60,000 అంటే ఆయనకు 12 lakhs ఎంతో పే చేస్తాడు 20 yearsకు. 20 yearsకి 12 lakhs పే చేస్తే దగ్గర ఆయనకు అంటే 14-15% మినిమం ఇందులో వర్కౌట్ అవుతుంది కాబట్టి 50-55 lakhs అమౌంట్ అనేది ఆయన తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటి అంటే రేపొద్దున పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా ఇంకేదన్నా బిజినెస్ కోసం కావచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. అందువల్ల నేను ఈ ఇండెక్స్ ప్లస్ అనేటువంటి పాలసీని మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా మీరు దీనిపైన ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు ఇక్కడ 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంది? ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. తర్వాత యూనిట్స్ అలొకేషన్ జరుగుతూ ఉంటుంది. మామూలుగా మీకు మోర్టాలిటీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఖర్చు దాని మీద కట్ చేసిన డబ్బులు మీకు రిటర్న్ ఇస్తారు. ప్లస్ గ్యారంటీ ఎడిషన్ కూడా మీకు అనేది ఒక టైం వచ్చినప్పుడు దాని ప్రకారంగా ఇస్తూ ఉంటారు. మీరు ఇంకొకటి అనొచ్చు, దీంట్లో మనం సరెండర్ ఆప్షన్ ఉందా? ఎప్పుడు మనం దీని నుంచి బయటికి రావచ్చు. లోన్ ఆప్షన్ ఉందా? లోన్ ఆప్షన్ ఉండదు. యూనిట్ లింక్డ్ కాబట్టి దీంట్లో లోన్ ఆప్షన్ ఉండదు. బయటికి ఎప్పుడు రావచ్చు అంటే లాకింగ్ పీరియడ్ మినిమం 5 years ఉంటుంది. 5 years తర్వాత మీరు ఎప్పుడైనా బయటికి రావచ్చు. దీంట్లో ఎలాంటి సరెండర్ ఛార్జెస్ ఉండవు. మామూలు ట్రెడిషనల్ పాలసీలో సరెండర్ ఛార్జెస్ ఉంటాయి, కానీ ఈ పాలసీలో ఎలాంటి సరెండర్ ఛార్జెస్ ఉండవు. కాబట్టి మీరు ఒకవేళ కావాలనుకుంటే ఎప్పుడైనా విత్డ్రాల్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా జిఎస్టీ అనేది ఉండదు. మామూలు ట్రెడిషనల్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఇయర్కు మీకు జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. కానీ ఇది యూనిట్ లింక్డ్ కాబట్టి ఈ పాలసీలో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారో, మీరు 60,000 చేస్తారా, 1 lakh చేస్తారా, అది మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ఎలా చేసుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు. దీంట్లో వితౌట్ జిఎస్టీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి కోసం కార్పొరేషన్ ఇండెక్స్ ప్లస్ అనేటువంటి పాలసీని, అంటే ఒక మంచి ఉత్తమమైన పాలసీని ఒక పబ్లిక్ కోసం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి యూత్ కోసం, యంగ్ యూత్ కోసం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, యంగ్ యూత్కు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందు ఫస్ట్ మీరు ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది? మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, దాంతోపాటు మీ యొక్క వెల్త్ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఒక ఎండ్ ఆఫ్ ద స్టేజ్కి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇమ్మీడియట్లీ మీకు ఏదైనా అవసరం పడ్డప్పుడు పార్షియల్ విత్డ్రా కూడా ఉంది. ఇందులో పార్షియల్ విత్డ్రాల్ కూడా మనకు 20 నుంచి 35% వరకు దీంట్లో తీసుకునే ఆప్షన్ ఉంది. వాటి యొక్క ఇయర్స్ని బట్టి దీంట్లో తీసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఒక మంచి పాలసీ, అంటే చాలా ఉత్తమమైన పాలసీ. కాకపోతే మార్కెట్ రిలేటెడ్ ఉంటుంది, యూనిట్ లింక్డ్ కాబట్టి మార్కెట్ రిలేటెడ్. దీన్ని మీకు గ్యారంటీడ్ ఇవ్వడానికి స్కోప్ ఉండదు కాబట్టి మార్కెట్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. కాబట్టి మనకు చూస్తున్న దాని ప్రకారంగా, పర్ఫార్మెన్స్ చూసిన దాని ప్రకారంగా, ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారంగా చూసినట్టయితే ఇది ఒక మంచి ఉత్తమమైన పాలసీ. ఎందుకంటే ఉత్తమమైన ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏరియాలో మనకి ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది కాబట్టి మనకు కూడా ఒక మంచి వెల్త్ క్రియేషన్ జరిగేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి ఈ పాలసీలో నేను మీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఆలోచించి ఈ పాలసీ గురించి కావాలంటే మీరు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. పాలసీతో పాటు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకునేటువంటి మంచి పాలసీ ఇండెక్స్ ప్లస్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.